సో ఈరోజు టాపిక్స్ వచ్చేసి లిస్ట్ కదా. సో లిస్ట్ క్రియేషన్ చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్రింట్ ఏ. ఇది లిస్ట్ సేమ్ దీన్ని ఇంకోలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. అలాగా ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ అన్న వర్డ్ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. లోపల నేను ఒక స్ట్రింగ్ ఇస్తాను, ఏ కామా బి. ఎలా ప్రింట్ అయింది, ఇది ఒక లిస్ట్లో మారింది చూసారా. సో 2 టైప్స్లో మనం లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇది నేను ఫస్ట్ మాట్లాడే టాపిక్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ యొక్క రిప్రజెంటేషన్, దాని యొక్క ఆర్డినాలిటీ గురించి మాట్లాడాను. సో నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ అన్నది మ్యూటబుల్లా కాదా అని చెప్పాను. లిస్ట్ అన్నది మ్యూటబుల్, ఎందుకంటే ఏ ఆఫ్ 1ని నేను 7 చేస్తాను. ప్రింట్ ఏ, సరే ఏ ఆఫ్ 1 అని 7 చేస్తాను. ప్రింట్ ఏ. సో ఏలో ఈ 3 అనే ఎలిమెంట్ అన్నది 7కి అప్డేట్ అయింది. సో మ్యూటబుల్ కదా లిస్ట్ అన్నది. సేమ్ అట్లానే నెక్స్ట్ వచ్చేసి మనం ఇండెక్సింగ్ గురించి మాట్లాడాం. ఆ కాన్సెప్ట్లో ఇండెక్సింగ్ గురించి ఏం మాట్లాడాము అంటే 2 టైప్స్ మాట్లాడాము. ఒకటి రీడ్ గురించి, ఒకటి రైట్ గురించి. ఫస్ట్ రీడ్ చూసేద్దాం. మనం ఇప్పుడు చూసినట్టు ఏ ఆఫ్ 1:3. సో ఏమొస్తుంది అవుట్పుట్, ప్రింట్ రాకపోయినా వర్క్ అవుతుంది. సో 7,3 అంటే 1 ఇండెక్స్ 2 ఇండెక్స్ మాత్రమే కన్సిడర్ అవుతుంది. అంటే 1 2 ఈ రెండు కదా. సో అట్లా స్టెప్ వాడాను అంటే 1 3, సపోజ్ 1, మనం 5 పెడతాం. సో ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 1 ఇది స్కిప్ అవుతుంది, 3 4 ఇట్లా ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడేది నెగిటివ్ ఇండెక్సింగ్ గురించి. నెగిటివ్ ఇండెక్సింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పాను, ఇలా రాస్తే ఇది ఎక్కువ వాల్యూ ఉండాలి, ఇది తక్కువ వాల్యూ ఉండాలి, లేదంటే ప్రింట్ ఏం చేయదు అని చెప్పాను. చేసిందా? చేయలే. అది రివర్స్ పెట్టండి, 5,1 పెట్టండి. వచ్చిందా? అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ 5 4 3. 1 ఎందుకు తీసుకోలేదు, ఒకటి తక్కువ అంటే 2 దగ్గర అయిపోతుంది అనమాట. 0 1 2 ఇక్కడ దాకా అయిపోతుంది. సో ఇది నెగిటివ్ ఇండెక్సింగ్. ఇది ఆల్రెడీ మనం ముందే నేర్చేసుకున్నాం. ఇప్పుడు కొత్తది ఏంటి అంటే ఇండెక్స్లో రైటింగ్ అనమాట. అంటే మ్యూటబుల్లో చెప్పుకున్నాం కదా, రైటింగ్ విత్ స్లైసింగ్. సో ఏంటి అంటే ఏ ఆఫ్ 2:2 అంటే ఏం చెప్పాను నీకు. ఇప్పుడు స్లైసింగ్ ఇట్లా రాసిన ప్రతిసారి మీరు పక్కాగా ఇలా ఇటరబుల్ రాయాలి అని చెప్పాను, అవునా. సో 2:2 అంటే ఏ అన్నది ఎట్లా ఉంది యాక్చువల్లీ ఇప్పుడు కరెంట్లీ. సో దీంట్లో 2 1 ఇండెక్స్ ఏంటి, 0 1 2 అంటే 3. సో 3ని ఒక పక్కకి జరిపేసి 3 ఇదంతా ఇక్కడ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తుందని చెప్పాను. అదేనా, అంతనే చెప్పాను. లెట్స్ రన్ దిస్ నౌ. ఓకే, 3 4 5 పక్కకి జరిపింది అనమాట. 23 24 ఇక్కడ సిచ్యువేట్ అయింది వచ్చి. ఓకే, సో నెక్స్ట్ ఇదే నేను ఇంకోలా ఎలా రాస్తానంటే, ఇదే కాదు, మీకు డిఫరెన్స్ తెలియాలి కదా. రీప్లేస్కి నాట్ రీప్లేస్కి ప్రింట్ ఆఫ్ ఏ. ఓకే, సో ఏ కాదు బి విల్ డూ వన్ థింగ్. ఇప్పుడు ఏ ఇట్లా ఉంది కదా, ఈ ఏలో 2 3 అంటే ఏంటి చెప్పండి. 2 ఇండెక్స్ ఏంటి, 0 1 2. 2 ఇదే కదా. 2 3 అంటే ఈ ఇండెక్స్. సో 23 లెగిసిపోయి మనం ఇక్కడ వేరే వాల్యూ ఇస్తాం, 75 76. సో 23 లెగిసిపోయి అంటే రీప్లేస్ అయిపోతుంది. 23 రీప్లేస్ అయిందా, అయింది. సో మనం ఇందాక మాట్లాడుకున్న ప్రకారం 2:3 వర్క్ అవుతుంది, 2:2 వేరియంట్ కూడా వర్క్ అవుతుంది అన్నట్టుగా. ఓకే, సో మీరు ఇంకొకటి ట్రై చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు కీప్ ఎన్ నోట్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఏ ఆఫ్ ఏ ఎంత ఉంది ప్రజెంట్ చూద్దాం, తీసేద్దాం. ఏ ఇట్లుందంట. సపోజ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఒక కొత్త లిస్ట్ తీసుకుంటాను. సో బిలో నేను దీని బి లెంత్ చూస్తాను ఫస్ట్. ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ బి 9 అనమాట. సో నేను ఏం చేస్తాను అంటే బి ఆఫ్ స్లైసింగ్ అనమాట. 9 కదా. సో 10:2 అంటే 10 అన్న ఇండెక్స్ లేదు అసలు, 11 అని తీసుకో. 11 అని 15 అన్న ఇండెక్స్ లేదు. సో వీటిలో వాల్యూ పెడతాను నేను తీసుకొచ్చి. వర్కౌట్ అవుతుందా లేదు చూడండి. ప్రింట్ ఆఫ్ బి వర్కౌట్ అవుతుందా అంటే, లేకపోయినా ఇండెక్స్ ఎక్కడ అపెండ్ చేస్తుంది తీసుకొచ్చి 645 తర్వాత అపెండ్ చేస్తుంది తీసుకొచ్చి, అవునా, అంటే యాడ్ చేస్తుంది. సో అదే నువ్వు ఇండెక్సింగ్, ఇది స్లైసింగ్ అప్పుడే మాత్రమే వర్క్ అవుతుంది అనమాట ఈ స్టెప్. ఓకే, సో ఇలా ఈ స్టెప్ ఇలాగే వర్కౌట్ అవుతుంది. లేదు నువ్వు సపోజ్ ఇప్పుడు లెంత్ ఆఫ్ బి ఎంత, సపోజ్ ఒక 15 ఉంటుందా 20 ఉంటుందా. ఓకే, 20 ఉందనుకో, నువ్వు బి ఆఫ్ 40 అని పెడితే ఏదో ఒక వాల్యూ అసైన్ చేస్తానని చూస్తే ఏమంటుంది, ఎర్రర్, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి. ఇండెక్సింగ్ అప్పుడు లిస్ట్
రేంజ్లో ఉన్న ఇండెక్స్ ఇవ్వాలి. స్లైసింగ్ అప్పుడు నువ్వు ఎంత ఇండెక్సింగ్ ఇచ్చినా అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది మెయిన్ పాయింట్. సో నేను ఏం చేస్తాను అంటే 10th ఇండెక్స్లో వాల్యూ పెడతాను. ఓకే, అంటే ఏ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ 10 కాదు 20 పెడతాం. అంటే ఆ ఇండెక్స్ లేదు, సో ఆ ఇండెక్స్లో వాల్యూ పెడుతున్నాం. ఓకే, సో ఇది వర్కౌట్ అవుతుందా? నెక్స్ట్ వచ్చేసి మనం ఆపరేటర్స్ గురించి చూసాము కదా. ఆపరేటర్స్ గురించి మాట్లాడాలంటే ఈక్వల్స్ టు 2, 3, 4 ప్లస్ దీనికి 5. ఏమైంది? 5 అన్నది కాన్కాటినేట్ అయింది కదా, సేమ్ స్ట్రింగ్ ఎట్లా కాన్కాటినేట్ అయిందో అట్లా కాన్కాటినేట్ అయింది. అట్లానే ఇప్పుడు ఏకి ఈక్వల్ చేస్తావు కాబట్టి లేదు, ఇట్లా రాసు సపరేట్ కంట్రోల్ ఎక్స్. సపోజ్ లెట్స్ సే మళ్ళీ ఇట్లా రన్ చేద్దాం. ఏ తీసుకున్నాను, ఏ ప్లస్ లిస్ట్ ప్రింట్ ఏ. ఏమైంది? ఏకి అసైన్ అవ్వట్లేదు, ఏ వాల్యూ మారట్లేదు, ఏకి జస్ట్ +5 అవుతుంది అంతే. నువ్వు దీన్ని కొత్తగా బీకి అసైన్ చేసుకుని ప్రింట్ బీ కొడితే కొత్త వాల్యూ కింద తీసుకుంటుంది అనమాట. అంటే పాస్ట్ మోడిఫై అవ్వట్లేదు, అది చెప్పడానికి చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ స్టార్ ఏ స్టార్ 5 అంటే ఏమవుతుంది? సపోజ్ బి ఈజ్ ఈక్వల్స్ సపోజ్ బి ఎంతో తెలిసింది, బి ఈజ్ ఈక్వల్స్ టు బి స్టార్ 5. సో బి ఆల్రెడీ మోడిఫై అయిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం రన్ చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ ఇంకోసారి మోడిఫై అవుతుంది. అందుకే నేను అది ఇష్టం లేక కొత్త సెల్లో అది రన్ అవ్వకుండా ఉండడానికి బి కొత్త సెల్లో తీసుకుంటున్నాను. సో చూసారా, 5 టైమ్స్ ఇది రిపీట్ అవుతుంది. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 టైమ్స్. సో ఇది రిపిటేషన్ అనమాట. ఓకే, సమ్ ఆఫ్ బి ప్రింట్ చేస్తే ఏమవుతుంది? ఇది ఒక ఫంక్షన్, మొత్తం టోటల్ సమ్ ఇదంతా అది వస్తుంది అనమాట. ఓకే, అట్లనే ఆపరేషన్స్లో నెక్స్ట్ నువ్వు మాట్లాడిపోయేది ఇన్ ఆపరేటర్. ఇఫ్ లైక్ 1 ఇన్ బి ఏమొచ్చింది అవుట్పుట్? ట్రూ. అంటే 1 బిలో ఉంది అంటే ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, అన్ని ఫైండ్ అవుట్ చేయదు, ఫస్ట్ చూసుకుంటుంది. దొరికిందంటే ఓకే ఉంది, ట్రూ, రిటర్న్ అయిపోతుంది. నాట్ ఇన్ 7 ఇన్ బి ఉందా? లేదు. 7 నాట్ ఇన్ బి, ట్రూ, 7 బిలో లేదు. ఓకే, సో ఇవి నాట్ ఇన్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది నెస్టెడ్ లిస్టింగ్ అనమాట. సో నెస్టెడ్ లిస్టింగ్ ఏంటి అంటే ఈజ్ ఈక్వల్స్ టు 2 3 4 5 7 ఇట్లా ఉంది. సో ఇది నెస్టెడ్ లిస్టింగ్ లాగే ఉందా? ఇప్పుడు నువ్వు ఇందులో కూడా ఇంకా లిస్టింగ్ పెట్టుకోవచ్చు కావాలంటే. ఎట్లా అంటే 75. సో కనబడుతుందా? ఇది 1 ఎలిమెంట్, ఇది 2 ఎలిమెంట్, ఇది 3 ఎలిమెంట్, మొత్తం ఇదంతా కలిపి 3 ఎలిమెంట్. 3 ఎలిమెంట్లో ఏముంది? మళ్ళీ ఎలిమెంట్లో 3 లిస్టింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నేను ఇది యాక్సెస్ చేయాలి. ఎట్లా యాక్సెస్ చేయాలి చెప్పండి? నెస్టెడ్ లిస్టింగ్ ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ ఇండెక్స్ అంతా 0 1 2 సెకండ్ ఇండెక్స్లో ఇది ఎన్నో ఇండెక్స్? సెకండ్ ఇండెక్స్లో మళ్ళీ సెకండ్ ఇండెక్స్ అంటే 0 1 2. సో సెకండ్ ఇండెక్స్, అందులో సెకండ్ ఇండెక్స్లో ఇది ఎన్నో ఇండెక్స్? ఎస్ఎఫ్డి అనేది ఫస్ట్ ఇండెక్స్. సో 1 వచ్చిందా? ఎస్ఎఫ్డి కాదు, వచ్చిందా? సో ఇది నెస్టెడ్ లిస్టింగ్ అనమాట. ఓకే, ఏదో ఒకటి స్పెల్లింగ్ గురించి అంత పట్టించుకోకండి. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడవలసిన టాపిక్ ట్రావర్సింగ్ ఇన్ ఏ లిస్ట్. సో ఫర్ ఐ ఇన్ ఏ ప్రింట్ ఐ ఏమవుతుంది? ఒక్కొక్క ఎలిమెంట్ ట్రావర్స్ అవుతుంది, అవునా? 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్. దీన్ని ఎట్లా రాయొచ్చు అని చెప్పాను? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0, లెన్ ఆఫ్ ఏ ప్రింట్ ఏ ఆఫ్ ఐ. ఇది క్లోజ్ చేయాలి, ప్రింట్ ఏ ఆఫ్ ఐ. సేమ్ వచ్చిన అవుట్పుట్. సో సేమ్ ఇట్లానే వైల్ ఫంక్షన్, అది మీరు ట్రై చేయండి. ట్రావర్సింగ్ గురించి మాట్లాడేటప్పుడు నేను లిస్ట్ కాంప్రహెన్షన్ గురించి చెప్పాలి. సో లిస్ట్ కాంప్రహెన్షన్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ నా లిస్ట్ ఇట్లా ఉంది 1 2 3 4 5 6. సో నాకు అవుట్పుట్ లిస్ట్ ఎట్లా రావాలి అంటే ఇట్లా రావాలి. దీనికి స్క్వేర్స్ రావాలి. 1 స్క్వేర్ 1 కదా, 2 స్క్వేర్ 4 6 9 16 అట్లా. దాన్ని ఎట్లా రాయొచ్చు? యాక్చువల్గా అయితే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0, లెన్ అలా రాయొచ్చు. లేదంటే ఫర్ ఐ ఇన్ ఏ బి అని ఒక లిస్ట్ తీసుకుంటాను. లేకపోతే నేను ఏనే మార్చేద్దాం, ప్రింట్ డైరెక్ట్ చేస్తాను. ప్రింట్ ఏ స్టార్ 2 అంటే ఐ స్టార్ 2 ఇట్లా రాయొచ్చు కదా.
1 4 9 16 25 కదా. దీన్ని నేను ఒక్కటే లైన్లో రాస్తాను ఈ కోడ్ని, ఇట్లా డబల్ లైన్లో రాయను. అది ఎట్లా అంటే లిస్ట్ కాంప్రహెన్షన్ యూస్ చేసి. చూడండి, ఫర్ మీరు ఫర్ రాస్తున్నారు కదా, ఆ ఫర్ ఇక్కడ ఉంటుంది. ఫర్ ఐ ఇన్ ఏ ప్రింట్ ఏం ప్రింట్ చేయాలి, ఐ స్టార్ స్టార్ 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ప్రింట్ ఎక్స్. వచ్చిందా? సేమ్ ఒక లిస్ట్లోకి వస్తుంది అనమాట. లిస్ట్ కాంప్రహెన్షన్ అని అందుకే అన్నారు. ఒక డబల్ లైన్లో ఉండే ఫర్ లూప్ ఎంత లైన్లో ఉన్నా, ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక ఇఫ్ కండిషన్ తీసుకున్నావు, ఇఫ్ ఐ mod 2 డబుల్ ఈక్వల్స్ టు 0 అయితేనే ప్రింట్ చేయి అంటే ఈవెన్ స్క్వేర్స్ని మాత్రమే ప్రింట్ చేయాలి. 4 16 36. ఇప్పుడు దీన్ని ఎక్కడ రాయాలంటే ఇక్కడ రాయాలి. ఇఫ్ ఐ mod కదా, mod 2 డబుల్ ఈక్వల్స్ టు 0 అంటే ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ వాల్యూ రిటర్న్ అవ్వాలి ఈ లూప్లో అని. ఓకే, వచ్చిందా? సేమ్ అవుట్పుట్. సో ఇట్లా మల్టిపుల్ లైన్లో రాసేదాన్ని సింగిల్ లిస్ట్ లైన్లో రాయడాన్ని లిస్ట్ కాంప్రహెన్షన్ అని అంటారు. ఇది ఒకటి మెయిన్ కాన్సెప్ట్. ఇది మోస్ట్లీ అడుగుతారు అండ్ బిగినర్స్కి అడుగుతారు అనమాట క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో, లిస్ట్ కాంప్రహెన్షన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఫంక్షన్స్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ యాడింగ్ అనమాట. ఇప్పుడు ఏ ఎలా ఉంది, ప్రింట్ ఏ చూద్దాం. ఏ ఎలా ఉందో ఇలా ఉంది. సో ఏకి నేను ఏం చేయాలంటే ఏ డాట్ అపెండ్ ఆఫ్ 10 ఏమవుద్ది, ఏకి 10 అపెండ్ అయింది, ప్రింట్ ఏ. సో యాడ్ అయింది ఒక ఎలిమెంట్ పక్కన లాస్ట్లో యాడ్ అవుతుంది. సేమ్ అట్లానే బి అని ఒక థింగ్ తీసుకుంటాం. సపోజ్ ఇది అనుకో మన బి. ఓకే, ఏ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ బి ప్రింట్ ఏ అంటే ఏకి బీని యాడ్ అయిపోతుంది. అంటే 1 2 3 4 5 6 10కి 8.6 డిఎఫ్ రెండు యాడ్ అవుతాయి. దేనికి, ఈ అరేకి, సారీ ఈ లిస్ట్కి యాడ్ అయిందా. ఏ మారిపోయింది ఏ డాట్ ఎక్స్టెండ్ వాడటం వల్ల. నేను అసైన్మెంట్ ఏం చేయట్లేదు, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ రాయట్లేదు, కానీ ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్ తీరే అంతా ఏకి బీని యాడ్ చేయడం అనమాట ఈ ఫంక్షన్ తీరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్. ఏ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఇండెక్స్ చెప్పాలి. ఏ ఇండెక్స్లో ఇన్సర్ట్ చేద్దాం, 2లో ఇన్సర్ట్ చేద్దాం. అంటే 0 1 2 అంటే ఈ 3 పక్కకు జరిగి అక్కడ ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఏం వాల్యూ పెడదాం, ఇది పెడదాం. అయ్యో ఇన్సర్ట్ అయిపోయింది. ప్రింట్ ఫంక్షన్ చూద్దాం. ప్రింట్ ఏ 3 పక్కకు జరిగింది, ఏఎఫ్ అక్కడ ఇన్సర్ట్ అయింది. ఓకే, సో ఇన్సర్ట్ ఫంక్షన్ అది. నెక్స్ట్ వచ్చేసి మన కాపీ ఫంక్షన్ ఎట్లా మీరు ట్రై చేయండి, అది చాలా నార్మల్ ఫంక్షన్. పాప్, ఏ డాట్ పాప్ ఆఫ్ అంటే ఏం చెప్పాను, ఏం ఇండెక్స్ ఇవ్వకపోతే లాస్ట్ ఎలిమెంట్ పాప్ అవుతుంది కదా. ప్రింట్ ఏ డాట్ పాప్ ఆఫ్ ఏ ఎలిమెంట్ బయటకు వచ్చింది, డిఎఫ్ బయటకు వచ్చింది. మిగతా ఏ అన్నది అలా ఉండిపోయింది. మిగతా ఇవన్నీ తీసేసాక, డిఎఫ్ తీసేసాక ఎట్లా ఉంటుంది ఏ, అది ఎట్లా వచ్చింది అనమాట. ఓకే, పాప్ నువ్వేమన్నా ఇండెక్స్ స్పెసిఫై చేయాలంటే ఇండెక్స్ స్పెసిఫై చేయి, నీ ఇష్టం. ఆ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ఎగిరిపోతుంది. సేమ్ అట్లానే రిమూవ్, క్లియర్, డిలీట్ మెన్షన్ చేస్తాను మీకోసం. డిలీట్ చూడండి, డిలీట్ ఏ. ఓకే, ఫస్ట్ క్లియర్ చూద్దాము. క్లియర్కి డిలీట్కి మీకు డిఫరెన్స్ తెలియదు కదా. క్లియర్ ఏ, సారీ ఏ డాట్ క్లియర్ ఆఫ్. ఏ క్లియర్ అయిపోయింది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఎట్లుందో. ప్రింట్ ఆఫ్ ఏ ఎట్లుంది, మొత్తం ఎంటీ అయిపోయింది. అదే నేను ఇప్పుడు డిలీట్ రాస్తే డిఫరెన్స్ ఏంటంటే, ఏ ప్రింట్ చేద్దామో మళ్ళీ పైన ఉంది కదా, ఇది రన్ చేస్తున్నాను చూడండి. ఏమంటుంది, ఏ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాన్, ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. అదనమాట డిలీట్కి మన క్లియర్కి డిఫరెన్స్. ఈ డిలీట్ అన్నది మీరు లిస్ట్స్తోనే కాదు, ఎక్కడైనా పైథాన్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఒక వేరియబుల్ ఇంకా తీసేయాలి, వాడద్దు, ఇంకా ఉండద్దు నా ప్రోగ్రాంలో అని అనుకున్న డిలీట్ వాడచ్చు. సేమ్ అట్లానే నీ ఇండెక్స్, కౌంట్, రివర్స్ ఇవి వాడుకోండి. సో ఏ డాట్ సార్ట్ ఆఫ్, మనం ఒకసారి బి ప్రింట్ చేద్దాం. ప్రింట్ బి, యా. సో బి బాగాలేదు, నేను మళ్ళీ ఒకసారి ఏ డిఫైన్ చేసుకుంటాను. 9, 8, 4 ఇట్లా ఉందనుకుందాం మన బి ఏ. సో ఏ డాట్ సార్ట్ ఆఫ్ అని పెడితే ఏమవుతుంది, ఏ అన్నది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది అని చెప్పాను. డిసెండింగ్ ఆర్డర్లో స్టార్ట్ అవడానికి ఏం చెప్పాను, లోపల ఏ సార్ట్ అయిందా. సో డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవడానికి ఏం చెప్పాను, ఏ డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ.
చూద్దాం ఎట్లా మారిందో. ప్రింట్ ఇదే రన్ చేస్తా చూడండి. రివర్స్ అయింది చూసారా మీరు అప్లోడ్ చేస్తే 3 4 6 8 34 ఉండాలి ఇందాక, ఇప్పుడు రివర్స్ అయింది 34 8 6 4 3. సో అది ఒక ఆప్షనల్ పారామీటర్ అనమాట. ఓకే, సో ఇంకొక ఆప్షనల్ పారామీటర్ ఉంటుంది కీ అనమాట. దాని పేరు కీ ఏంటి అంటే నువ్వు ఏ తీరు పైన నువ్వు సార్టింగ్ జరపాలి. సపోజ్ ఇప్పుడు ఇలా అనుకుందాం, మనది లిస్ట్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ లిస్ట్. సో ఇవన్నిటిలో పెద్దది సార్టింగ్ ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? మ్యాక్స్ ఆఫ్ ఏ అంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రింట్ పెద్దది ఏంటి అని వస్తుంది అనుకుంటున్నారు. దేనికైతే సమ్మేషన్ ఎక్కువ ఉందో అది వస్తుంది అనమాట. అంటే దేనికి సమ్మేషన్ ఎక్కువ ఉంది? దీనికి. ఓకే, కానీ మీకు కావాల్సింది ఏది పొడుగ్గా ఉందో దాని వయసుగా రావాలి అనుకో. లోపల మీరు ఏం చెప్పచ్చు అంటే కీ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్. సారీ, ప్రింట్కి కాదు, మనం దేనికి రాయాలి? మ్యాక్స్కి రాయాలి. మ్యాక్స్ లోపల రాయాలి ఇది. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్, మ్యాక్స్ ఇక్కడ క్లోజ్ అయింది, ప్రింట్ ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఏమొచ్చింది? లెంత్ బేసిస్ మీద మ్యాక్సిమం తీసుకొచ్చి. సేమ్ అట్లానే కీ కూడా సార్ట్లో అట్లానే హెల్ప్ అవుతుంది అనమాట. నువ్వు లెంత్ బేసిస్ మీద నాకు సార్టింగ్ చెయ్యి, వాల్యూ బేసిస్ మీద నాకు సార్టింగ్ చెయ్యి, అట్లా నువ్వు చెప్పడానికి అనమాట. నేను ఆప్షనల్ పారామీటర్స్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం స్టాటిస్టిక్స్ గురించి చూద్దాం. ఇంపోర్ట్ స్టాటిస్టిక్స్. ఓకే, ఇంపోర్ట్ అయింది స్టాటిస్టిక్స్, దాన్ని ఎస్ అని పెట్టుకుందాం. ఓకే, సో నౌ ఏ డాట్ మెయిన్ అవుట్పుట్ ఏమొచ్చింది అంటే ఎస్ అన్న మాడ్యూల్లో మీన్ అన్న ఫంక్షన్ దేని మీద అప్లై చేయాలి? ఏ ఆఫ్ 2 అంటే ఏ ఇది అనమాట. ఏ ఆఫ్ 2 అంటే ఏ ఆఫ్ 0 ఇది మొత్తం ఈ లిస్ట్, ఏ ఆఫ్ 1 ఈ లిస్ట్, ఏ ఆఫ్ 2 ఈ లిస్ట్. సో దీని మీద మీన్ సేమ్ అట్లానే మీడియన్, సేమ్ అట్లానే మోడ్. మీరు వేరేది వాడితే వేరేది 0 పెట్టారనుకో. మోడ్ 0 అంటే ఇది కదా, ఇది సేమ్ అట్లానే మీడియన్ 1కి చూద్దామా. 1కి మీడియన్ ఏంటి? 3 4 2 అంటే ఆర్డర్లో తీసుకొచ్చి మూడింటిని మిడిల్ వాల్యూ తీసుకొస్తే అది మీడియన్. మెయిన్ చూస్తే ఈ అన్నింటికి యావరేజ్ మీన్. సో అదనమాట స్టాటిస్టిక్స్ అన్న థింగ్. నెక్స్ట్ ఇంకోటి ఇటర్ టూల్స్ యాజ్ ఐటీ. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సపోజ్ నా 1 2 3 4 5 ఇది అనుకుందాం. ఓకే, సో దీనికి నేను పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ రాయాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ ఐటీ డాట్ పర్మిటేషన్స్ ఆఫ్ ఈ ఫంక్షన్ ఇచ్చి, పర్మిటేషన్స్ గుర్తుందా? ఎన్పిఆర్ అని ఉంటాయి. ఎన్పిఆర్ ఫార్ములా ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్సిఆర్ ఫార్ములా ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఆర్ ఫ్యాక్టోరియల్ కదా. సో ఎన్పిఆర్ అంటే కాంబినేషన్స్. ఇప్పుడు నువ్వు ఆర్ ఇవ్వాలి ఇక్కడ వాల్యూ, ఇక్కడ ఆర్ వాల్యూ ఇవ్వాలన్నమాట. ఆర్ వాల్యూ ఎంత ఇస్తావు? ఎన్ని పిక్ చేయాలి ప్రతిసారి కాంబినేషన్ తీస్తున్నప్పుడు, పెర్మిటేషన్ తీస్తున్నప్పుడు ఎన్ని పిక్ చేయాలి? నేను 2 పిక్ చేయని చెప్తున్నా. అంటే ఒకసారి పిక్ చేసినప్పుడు 1 2, ఒకసారి పిక్ చేసినప్పుడు 1 3, ఒకసారి పిక్ చేసినప్పుడు 1 4 రావచ్చు, ఒకసారి పిక్ చేసినప్పుడు 2 3 రావచ్చు, ఒకసారి పిక్ చేసినప్పుడు 2 4 రావచ్చు, ఒకసారి 3 4 రావచ్చు, 4 2 రావచ్చు, అట్లా రావచ్చు. సో అది కాంబినేషన్స్, పర్మిటేషన్స్. సో ఇలా రాసినప్పుడు ఆర్ వాల్యూ ఇక్కడ రాయాలి, ఇది ఏ లిస్ట్ మీద చేయాలన్నది ఇక్కడ రాయాలి. ఓకే, సో ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఐటీ డాట్ పర్మిటేషన్స్ ఆఫ్ అంటే సో దాన్ని ఒక లిస్ట్ కింద కన్వర్ట్ చేసి నేను ప్రింట్ ఏ. ఓకే, సో అవుట్పుట్ ఏమొచ్చింది? 1 2 1 3 1 4 2 1 2 3 2 4. అట్లానే నీకు కాంబినేషన్స్ కావాలి. కాంబినేషన్స్ ఏమొచ్చింది? 1 2 1 3 1 4 2 3 2 4 3 4 కాంబినేషన్స్. ఓకే, సో ఇట్లాంటి చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ వెళ్దాం. ప్రస్తుతానికి ఈ లిస్ట్ దగ్గర ఇక్కడ ఇవి ఉపయోగపడతాయి కాబట్టి చెప్పాను. సో ఎవరైతే ఈరోజు కాన్సెప్ట్ మొత్తం చూసారో టాప్ టు బాటమ్ ప్రాక్టీస్ అయితే చేయండి. పుట్ ఇట్ ఆన్ పేపర్, అప్పుడే మీకు అది వస్తుంది, లేకపోతే కష్టం. దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. ఛానల్ 200 సబ్స్ దగ్గర ఉంది. అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ, బాయ్.